కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే పంపిణీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ఆందర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులు అప్పో చేసి ఉంటారని, ప్రభుత్వం నుంచి వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లయితే బాకీలు తీర్చుకుంటారన్నారు. దసరా బతుకమ్మ పండుగలు వస్తున్నాయని కొత్తగా పెళ్లైన జంటలకు వారి తల్లిదండ్రులు ఈ డబ్బులను అప్పజెప్తారన్నారు. గతంలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులను సకాలంలో పంపిణీ చేయక రీవాల్యుయేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కొల్చార మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్, ఏడుపాయల డైరెక్టర్ కొమ్ముల యాదాగౌడ్, బాగారెడ్డి, మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ నెల్లి కిష్టయ్య, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్, సత్యాగౌడ్, సిద్దిరాములు, రాజేష్, సోమా నరసింహులు, మహేష్, అజాముద్దీన్, శ్రీనివాస్, పుల్లబోయిన మల్లేశం, చిట్యాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మరి సాయం చేసేది ఎమ్మెల్యే. మరి మేము పంచుతాం అంటేనేమో పంచి పరిస్థితి. మన మినిస్టర్ గారు వస్తున్నా చాలా సంతోషం. గౌరవిస్తాం, తెలుస్తుంది. సంబంధించిన నాయకుల లిస్ట్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్లలో పెట్టేసి చెక్లు అంటే ఇంతవరకు చెక్స్ ఇవ్వకపోవడం అందరూ కూడా పంచుతామని 1 day మేము అప్లై పెట్టుకొని ఇంకా చెక్స్ ఇప్పటికీ మండలంలో 3 సార్లు కూడా మళ్ళీ రీవాలిడిటీ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఇప్పటికైనా చెప్తాము, ఇమీడియట్ గా పండుగ వస్తుంది, దసరా బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి ఆ చెక్స్ అని కూడా ఇమీడియట్ గా మరి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని మరి కలెక్టర్ గాని అదే కలెక్టర్ ఆడియోను మరి చెప్పడం చెప్తాను.